హలో వెల్కమ్ బ్యాక్ టు మహీ కేఎం బ్లాగ్స్. స్వీట్ పొంగల్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. సో అందుకని ఒక కప్పు రైస్ తీసుకుంటే హాఫ్ కప్పు పెసరపప్పు, అదేవిధంగా పచ్చెనపప్పు హాఫ్ కప్పు తీసుకోవాలి. కొంచెం సగ్గుబియ్యం వేసుకోవాలి, ఎందుకంటే ఇది ప్రసాదంగా చేస్తున్నప్పుడు మనము పాయసం బదులు కొంచెము సగ్గుబియ్యం వేస్తే బాగుంటుంది అనమాట. సో ఇవి నీట్గా క్లీన్ చేసుకొని ఒక 2 times వాష్ చేసుకోవాలి. సో ఈ విధంగా వాష్ చేసిన తర్వాత ఒక గ్లాస్కి 2 glasses ఆఫ్ వాటర్ వేసి, చూడండి ఈ గ్లాస్తో వేసాను నేను. సో 2 glasses ఆఫ్ వాటర్ వేస్తున్నాను. సో ఈ విధంగా వాటర్ వేసుకొని, ఇది పప్పు కొంచెం తొందరగా బాయిల్ అవ్వాలంటే ఆయిల్ వేస్తారు. ఇది దేవుడి ప్రసాదం కాబట్టి కొంచెం గీ యాడ్ చేసుకొని పెట్టుకోవాలండి. అదేవిధంగా ప్రెషర్ అనేది వచ్చినప్పుడు వాటర్ అంతా గ్యాస్ ఖరాబ్ అవుతుంది కదా. సో అట్లా కాకుండా ఈ విధంగా ఒక స్పూన్ వేసి కానీ మనం కుక్కర్ పెట్టినప్పుడు వాటర్ అనేది బయటకు వచ్చి గ్యాస్ ఖరాబ్ కాకుండా నీట్గా ఉంటుందండి. సో ఇది ఒక చిన్న టిప్. సో ఈ విధంగా ఒక 3 whistles వచ్చే వరకు ఉంచుకోవాలి. సో 3 whistles వచ్చేసింది కదా. సో వచ్చిన తర్వాత చూద్దాము. సో ఈ విధంగా మనకు బాగా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులో కొంచెం పాలు అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. సో పాలు యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. సో పాలు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని జాగ్రీ పౌడరు, మనం బెల్లం దంచుకొని అయినా చక్కెర అయితే చక్కెర యాడ్ చేసుకోవచ్చు. మేము ఆర్గానిక్ జాగ్రీ పౌడర్ ఉంటుంది కదా, సో ఈ జాగ్రీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. అదేవిధంగా డ్రై ఫ్రూట్స్, ఇలాచీ అనమాట, ఒక 2 ఇలాచీ, అదేవిధంగా డ్రై ఫ్రూట్స్ బాగా గీలో ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని అది యాడ్ చేసుకోవాలి. పచ్చకర్పూరము, అమ్మవారికి చాలా ఇష్టమైనది పచ్చకర్పూరము, అందులో టేస్ట్ వస్తుంది. ప్లస్ ఏంటంటే హారతి ఇచ్చిన చాలా మంచిదండి. సో పచ్చకర్పూరం యాడ్ చేసుకొని మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేసుకున్నాము, బాగా మిక్స్ చేసుకోవాలండి. సో సింపుల్గా మనము ఎంతో సింపుల్గా చక్కెర పొంగల్ కానీ, బెల్ల పొంగల్ కానీ, పరమాన్నం అంటారు కదా, ఈ పరమాన్నం అనేది మనం సింపుల్గా ఇంట్లోనే ఎంతో చక్కగా చేసుకున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.